అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులు ఆ పండుగకు ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఏమైనా అధిక బస్సులు నడుపుతున్నారా, ఆంధ్రాకు ఎన్ని బస్సులు నడుపుతున్నారు తదితర అంశాలు తెలుసుకునేందుకు మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా సంక్రాంతి పండుగ నేపథ్యం కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కూడా ఏమైనా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? నమస్కారం. సో సంక్రాంతి పండుగ అనేది పెద్ద పండుగ, అతిపెద్ద పండుగ. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి వారి ఊరి సొంత ఊళ్ళకు మరి హాలిడేసు కావున విద్యార్థులు, ఉద్యోగులంతా కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. సో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనము 400 బస్సులు, సుమారుగా 400 బస్సులు మనం నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలకి హైదరాబాద్ నుంచి మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. స్పెషల్ బస్సులు, అదనపు బస్సులు. సో ఇది నిన్నటి నుంచి ఆల్రెడీ అంటే 9వ తారీఖు నుంచి మనము అడిషనల్ బస్సెస్ మనం పంపించడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి మనము ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ్, సూర్యాపేట, దేవరకొండ, యాదగిరిగుట్ట ఈ 6 ప్రాంతాలకి ముఖ్యంగా మనము అదనపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మనము ఎల్బీ నగర్లో ప్లస్ దిల్ష్ నగర్లో కూడా ఒక డిపో మేనేజర్ స్థాయి అధికారిని పెట్టడం జరిగింది. ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అన్ని బస్ స్టేషన్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మేనేజర్స్కి, కంట్రోలర్స్కి కూడా మనము అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, మరి టాయిలెట్స్, ఇవన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించే విధంగా మనము స్పెషల్ డ్యూటీస్ కూడా వేశాం. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ సంక్రాంతి పండగకి వారి గ్రామాలకు వెళ్ళే ప్రయాణికులందరికీ కూడా మరి మనం ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందస్తుగా మనం ప్లాన్ చేశాం. ఈ 10, 11, 12 తారీఖుల్లో మనకు అంటే 400 బస్సులు అంటే సుమారుగా 150, 100, 120 నుంచి 150 బస్సుల వరకు ప్రతిరోజు మనం అదనంగా మనము తిప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ స్పేర్ బస్సులన్నీ కూడా పూల్ చేసాం. డ్రైవర్స్, కండక్టర్స్ని కూడా డబల్ డ్యూటీలు కూడా అరేంజ్ చేసి మనము ఈ అదనపు బస్సులు తిప్పేదానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సరిహద్దు ఉంటుంది. ఇదైతే కోదాడ కానీ మిర్యాలు కూడా కానీ ఇవన్నీ కూడా ఉంటున్నాయి సార్. ఇప్పుడు దాని క్రమంలో ప్రజల రద్దీని ఉంచుకొని కూడా ఏమన్నా బస్సులు పెంచే ఆలోచన ఉంది సార్? మనము ముఖ్యంగా మనం ప్లాన్ చేసింది అంటే హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసాము. డిమాండ్ని బట్టి మనము ఈవెన్ మిర్యాలగూడ నుంచి విజయవాడకి, ఈవెన్ సూర్యాపేట, కోదాడ నుంచి కూడా విజయవాడకి డిమాండ్ ఉన్నట్టయితే డెఫినెట్గా అక్కడ కూడా కొన్ని అదనపు బస్సులు తిప్పేదానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం 400 బస్సులు ప్లాన్ చేసినప్పటికీ కూడా డిమాండ్ని బట్టి అవసరమైతే బస్సులు పెంచేదానికి మనము ఈ స్పేర్ బస్సులు డిపోకి మనకు 5-6 బస్సులు స్పేర్ బస్సులు ఉంటాయి. వాటిని కూడా మనం తిప్పుతూ ఉన్నాం. అదనపు సిబ్బందిని కూడా మనం ఏంటంటే డబల్ డ్యూటీల దీంట్లో రూపంలో మనం వాళ్ళని బుక్ చేసుకొని అదనంగా తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సుదూర్ఘ ప్రాంతాలు ఆ పల్లె వెలుగు బస్సు కానీ ఎక్స్ప్రెస్లు కూడా ఊర్లలోకి వెళ్ళి అంటే సపోజ్ డిండి, దేవరకొండ, అదేవిధంగా నాగార్జున సాగర్, ఇటుపోతే భువనగిరి ఈ ఏరియాలు ఉంటాయి కదా, ఇంటికి కూడా ఏమైనా బస్సులు పెంచుతున్నారా సార్? మనకు అంటే హైదరాబాద్ నుంచి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి విలేజెస్కి కూడా షెడ్యూల్ సర్వీసులు అన్నీ కూడా మనం తిప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా మోర్ దాన్ అంటే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అక్కడికి డీవియేషన్ కూడా చేస్తాం. లోకల్గా ఉన్న బస్సులు, లోకల్ విలేజెస్కి తిరిగే బస్సులని డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ విలేజెస్కి తిప్పేదానికి మేము ప్లాన్ చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు మహిళలకు ప్రవేశపెట్టిన క్రమంలో సంక్రాంతి పండుగ ఎట్లా ఉండబోతుంది? బస్సులో మహిళలు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తుంది? మనకు లాస్ట్ ఇయర్ కూడా జనవరి సంక్రాంతికి మహాలక్ష్మి స్కీము స్టార్ట్ అయ్యింది. సో ఇది 2వ సారి. ఈసారి కూడా మహిళలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనము వాళ్ళని ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ సంక్రాంతికి మనము అదనపు బస్సులు ఏదైతే పెట్టామో వాటిలలో కూడా వాడికి స్కీమ్ వర్తిస్తుంది. ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. సో దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఎల్బీ నగర్లో, అక్కడ దిల్షు నగర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అనౌన్స్మెంట్ అంతా కూడా చేస్తూ ఉన్నాం. సో ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం తగిన జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సార్ ఈసారి ఆర్టీసీకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందా సార్? ఎందుకంటే ఈ సంక్రాంతి అంటే ఈ సంక్రాంతికి మనకు వన్ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇటు నుంచి మనము బస్సులు టువర్డ్స్ హైదరాబాద్ కొంత తక్కువ ప్యాసింజర్స్ తోటి వెళ్ళినప్పటికీ అట్నుంచి మనకు ఎక్కువ రష్ ఉంటుంది. సో డెఫినెట్గా అంటే మనకు ఈ 2-3 రోజులు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది తిరిగిన తర్వాత కానీ మనకు ఎంత
అడిషనల్గా వచ్చింది అనేది చెప్పలేదు. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత కూడా ఇదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తిరుగు ప్రయాణం, అదే ఆంధ్రప్రదేశ్ తిరుగు ప్రయాణం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కూడా మళ్ళీ అప్పుడు కూడా అధిక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు సార్. అవునండి, ఇప్పుడు మనము తిరుగు ప్రయాణానికి కూడా మనము ఈ మిర్యాలగూడ, నల్గొండ ఈ టౌన్స్, మేజర్ టౌన్స్ ఏదైతే ఉన్నాయో వీటి నుంచి మనం మళ్ళీ సుమారుగా 370 నుంచి 400 బస్సుల వరకు ప్లాన్ చేయడం జరిగింది. తిరుగు ప్రయాణం కూడా ముఖ్యంగా నెక్స్ట్ సండే, మండేలో ఉండే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగా కూడా మనం ఆల్రెడీ ప్లాన్ చేశాం. అంటే మనకు పండగ సీజన్లో కూడా గతంలో ఇంతకుముందు చూసుకుంటే బస్సు వెళ్ళిన టికెట్ వెనుక కూడా ఏదైనా ఆఫర్స్ పెట్టేది ఆఫర్స్ ఉండేది. అట్లాంటిది ఈ పండుగకి ఏమైనా గిఫ్ట్ లాంటివి ఏమైనా ప్రయాణికులకు ఏర్పాటు చేస్తున్నారు సార్? అట్లాంటిది ఏమైనా అవకాశం? అంటే ఈ ఫెస్టివల్కి ప్రత్యేకమైనటువంటి అలాంటి గిఫ్ట్ స్కీమ్ ఏమీ లేదు. కానీ మనకు నల్గొండ నుంచి హైదరాబాద్ కానీ ప్లస్ సూర్యాపేట నుంచి కానీ తిరిగేటువంటి డీలక్స్ బస్సుల్లో మాత్రం ఆ స్కీము ఇంకా కూడా మనకు రన్నింగ్లో ఉంది. సో మనకు రిటర్న్ జర్నీ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రం 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓపీఆర్ఎస్లో ఆన్లైన్లో రిజర్వేషన్స్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు అప్ అండ్ డౌన్ ఒకేసారి చేయించుకున్నట్టయితే 10% వాళ్ళకు డిస్కౌంట్ లభిస్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కూడా రీజనల్ మేనేజర్ గారు ఒకటే చెప్తున్నారు, సంక్రాంతి పండుగకు కూడా మొత్తం కూడా 400 బస్సులను కూడా నడుపుతున్నామని కూడా చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఆ బస్సు కూడా ప్రారంభమయ్యాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరైతే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా ఇంకా అధిక బస్సులను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా డ్రైవర్లకు, కండక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని కూడా చెప్తున్నారు. సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టుకున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కూడా ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా మళ్ళీ బస్సులను పెంచే ఆలోచన చేస్తున్నామని కూడా రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి డిపోలో కూడా ఆ బస్సులు కూడా పెంచే ఆలోచన చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.